హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అత్తమ్మాస్ కిచెన్. ఈరోజు అత్తమ్మాస్ కిచెన్లో అత్తమ్మ చేత్తో వంజరం చేపల ఇగురు తయారు చేసుకునే విధానం చూద్దామండి. దీనికోసం మనం ముందుగా అయితే వంజరం చేప ముక్కలను అయితే నీట్గా శుభ్రం చేసుకుని పెట్టుకోవాలండి. ఈ విధంగా శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కల్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, 4 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకుని ఉప్పు, పసుపు, కారం చేప ముక్కలకు పట్టేటట్టు ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలండి. మసాలా పేస్ట్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. దానికోసం ఒక మిక్సర్ జార్ని తీసుకుని అందులో ఒక 10 లవంగాలు, ఒక ఇలాచి, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక టమాటో, అలాగే 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిని అయితే పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా ఉప్పు, కారం, పసుపు కలిపి పెట్టుకున్న వంజరం చేప ముక్కలను అయితే వేసుకుని ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకుని ఒక 10 నుండి 15 నిమిషాల వరకు మగ్గించుకోవాలండి. అంతేనండి, చేపల ఇగురు మనకి ఒక 15 to 20 మినిట్స్లో అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా పైకి ఆయిల్ అనేది వస్తుంది. మనకి చేపలు ఇగురు అనేది కంప్లీట్ అయిపోయిందని అర్థము. ఫైనల్గా కొత్తిమీర వేసుకుని వేడివేడి రైస్లోకి ఈ వంజరం చేపల ఇగురిని సర్వ్ చేసుకుని తిన్నారంటే చాలా 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 టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మరి మా వీడియోస్లో కంటెంట్ అనిపిస్తే మా వీడియోస్ని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.